ఒక దేశం గర్వించదగ్గ ఛాంపియన్ ఒలింపిక్స్ మెడల్ ఖాయం అనుకున్న సమయంలో అదృశ్య శక్తులు కుట్రకు బలైపోయాడు నర్సింగ్ యాదవ్. ఈ పేరు గుర్తుంది కదా. డోపింగ్ పేరుతో తన కెరియర్ ను ఎలా ఖతం చేశారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ఇది కేవలం డోపింగ్ కాదు, పక్కా ప్లాన్ తో జరిగిన మర్డర్. ఒక అథ్లెట్ కవర్ల మర్డర్. 2016 రియో ఒలింపిక్స్ కు వెళ్లాల్సిన నర్సింగ్ యాదవ్ చివరి నిమిషంలో డోపింగ్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే తను తీసుకున్న ఆహారంలో ఎవరో కావాలనే నిషేధిత డ్రగ్స్ కలిపారని నర్సింగ్ ఆరోపించాడు. సోనిపట్ క్యాంప్లో తన గదిలోకి ఎవరో చొరబడి తన పానీయంలో ఆ మందు కలిపారన్నది నర్సింగ్ వాదన. మన దేశం తరపున పథకం తెచ్చే వీరుణ్ణి మనవాళ్లే వెన్నుపోటు పొడిచారా? అప్పట్లో సుశీల్ కుమార్ తో నడిచిన విభేదాలు, కోర్టు గొడవలు అందరికీ తెలిసిందే. నర్సింగ్ ను అడ్డుకుంటే తప్ప మరొకరికి ఛాన్స్ రాదని భావించిన కొందరు పెద్ద తలకాయలు ఈ కుట్ర వెనుకున్నాయని ఆరోపణలు వెలువెత్తాయి. నేరగాళ్లు దొరికిపోయినా, సిబిఐ ఎంక్వైరీ జరిగినా నర్సింగ్ కు జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. 4 ఏళ్ల నిషేధం విధించి ఒక మెడల్ ను భారత్ కోల్పోయేలా చేశారు. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.